హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. తమ్ముడు. ఈ సినిమాకి తమ్ముడు కాదు, చీకటి అడవిలో చిత్తకొట్టుడు అని పెట్టుంటే పర్ఫెక్ట్ యాప్ట్. చెప్పేది నిజమే. ఎందుకంటే మన థియేటర్లో వేసి అదే చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత చిత్తకొట్టు పడేశారు వేణు శ్రీరామ్ గారు. సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందండి, పాపం దిల్ రాజు గారు అనిపించింది, పాపం నితిన్ గారు అనిపించింది. నాకు అర్థం కాలేదు సార్. లిటరల్లీ బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి డ్రైన్ చేస్తారు, వేస్ట్ చేస్తారు అనిపించింది. ఆల్రెడీ పాపం దిల్ రాజు గారికి ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక దెబ్బ పడింది, గేమ్ చేంజర్ అని. అయితే అది శంకర్ గారి సినిమా, దానికి కమిట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేయలేము, చచ్చినట్టు రిలీజ్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం ఏదో కవర్ చేసింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మళ్ళీ ఏమైంది, ఇది డబుల్ ధమాకా ఆఫర్. ఇది సినిమా స్టోరీ విన్నప్పుడు అర్థమైపోవాలి, ఇది ఏదో ఎంసీఏ స్టోరీ లాగా ఉంది, లేదంటే ఏదో వేరే స్టోరీ లాగా ఉందని అర్థమైపోయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు, అది తర్వాత మాట్లాడుకుందాం. లేదా షూటింగ్ చేస్తున్నప్పుడు అని అర్థమైపోయి ఉండాలి. ఈ రెండు అయిపోయి అట్లీస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు అరే మనం దీనికి ఎందుకు విఎఫ్ఎక్స్ ఎంత ఖర్చు పెడుతున్నాం అని కూడా మీకు అనిపించాలి. మేబీ ఆయన ఏమనుకుని ఉంటారంటే విఎఫ్ఎక్స్, స్క్రీన్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగుంటే జనాలు వస్తారని అనుకున్నారు. అది వర్కౌట్ అవ్వదండి. ఖచ్చితంగా లాజిక్లు, స్టోరీ ఉంటేనే సినిమాకి వస్తారు. ఎన్ని విజువల్స్ ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా కూడా మహా అయితే ఓటీటీలో కొంతమంది చూస్తారేమో తప్ప స్టోరీ లేదే సినిమా ఆడదు. దిల్ రాజు గారి సినిమా అనగానే ఒక రెస్పెక్ట్ మాకు. దిల్ రాజు గారి సినిమా అంటే ఫ్యామిలీతో వీళ్ళు చూడొచ్చు. పచ్చిగా చెప్పాలంటే ఈ సినిమా కన్నా గేమ్ చేంజర్ ఒక 100 times బెటర్ అనిపించింది నాకు. లిటరల్లీ సినిమా అంత దారుణంగా ఉందా భయ్యా, అసలు బాగాలేదా అంటే నిజంగా నాకు ఏది నచ్చలేదు సినిమాలో. దారుణం. స్టోరీ తీసుకుంటే ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు ఒక చిన్న తప్పు చేయడం వల్ల అక్క మాట్లాడడం మానేస్తుంది చిన్నప్పటి నుంచి. అదొక దిక్కుమాలిన రీజన్ ఒకటి ఉంటుంది. సో దానివల్ల అక్క మాట్లాడడం మానేస్తుంది. అక్క ఎవరు అనుకున్నారు? లయ గారు. కంబ్యాక్ మూవీ ఎంత బాగుండాలి, వేస్ట్ అయిపోయింది. పోనీ మనోడు పెద్దోడు అవుతాడు, పెద్దోడు అయిన తర్వాత కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాడు ఆ గిల్ట్తో. సో ఆ గిల్ట్ పోగొట్టుకోవడానికి అక్క దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాకి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క వేరే రీజన్ ఏదో చెప్తుంది, మళ్ళీ ఎందుకు తమ్ముడితో మాట్లాడదు అన్నదానికి వేరే రీజన్ చెప్తుంది. అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ మధ్యలో ఒక విలన్ ఉంటాడు, వాళ్ళని తరుగుతూ ఉంటాడు. ఇది పక్కన పెడితే స్టోరీ మొత్తం ఒక 10-15 minutes తర్వాత నుంచి సినిమా అయిపోయేదాకా అడవిలో పరిగెడతానే ఉంటారు. ఒక మన బోయపాటి ఫ్యామిలీ ఉంటుంది లయ్యాకి వెనక. మొగుడు ఉంటాడు, తర్వాత ఒక మామగారు ఉంటారు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక చిన్న పాప, ఒక ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఆ ఫ్యామిలీ అంతా అడవిలో పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు పరిగెత్తనంత సేపు వెనక విలన్స్ తరుగుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏది కావాలంటే దొరికేస్తూ ఉంటుంది. భూమిలోంచి కత్తులు వస్తూ ఉంటాయి, భూమిలోంచి రాడ్లు వస్తూ ఉంటాయి, భూమిలోంచి బాణాలు వస్తూ ఉంటాయి, గన్నులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కావాలంటే మంట వెలిగిస్తారు, ఏదైనా చేస్తారనమాట. సో సినిమాటిక్ లిబర్టీని పీక్స్లో తీసుకున్నారు, మామూలుగా కాదు, పీక్స్. సినిమా మొత్తానికి స్టోరీయే పెద్ద డ్రాబ్యాక్ అనుకుంటే డైరెక్షన్ ఇంకా దారుణమండి. అసలు మీకు ఇందులో లాజిక్ అనే పదార్థమే లేదు. తీస్తారు లాజిక్ అంటే ఏంటో మన సంబంధం లేదు. వీళ్ళంటూ ఒక వర్చువల్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేశాడు. అంబర్ గొడుగు అని చెప్పి ఏదో ఒక ఊరు తయారు చేశారు. ఆ ఊరు వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్కి ఆంధ్రాకి మధ్యలో కొండ మీద ఉంటుందంట. సో భయంకరమైన షాట్లు, అవి కూడా డ్రోన్ షాట్లు పెట్టి, గ్రాఫిక్స్ పెట్టి, అంబర్ గొడుగు అని చెప్పి మళ్ళీ దానికి ఒక ఇంట్రడక్షన్. సో అది ఒక వర్చువల్ వరల్డ్లో కూడా చాలా ఇల్లాజికల్ అనమాట. అసలు మీకు అది చాలా అన్రియలిస్టిక్గా ఉంటుంది. ఆ ఊరు కానీ ఆ ఊర్లో అందరూ జనాలు ఉంటారు, వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు. సో దానికి ఒకటే దారి ఉంటుంది, ఈ దారిలోనే వెళ్ళాలి. సో వీళ్ళు ఏదో అక్కడ జాతర జరుగుతుంది, ఈ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళారు, ఏదో ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా విలన్ క్యారెక్టర్ వచ్చేసి అది ఒకటి కొంచెం ఏదో పర్లేదు అనిపించింది నాకు. అది కూడా ఏంటి, జస్ట్ విలన్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఎందుకంటే విలన్కి ఒక ఏదో డిఫెక్ట్ పెట్టారు. సో మనోడికి ఏదో చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని ఒక చిన్న బ్యాక్ స్టోరీ పెట్టి, యాక్సిడెంట్ అయింది, దానివల్ల చెవు పాడైపోయింది, సో 20 decibels కన్నా ఎక్కువ వింటే చచ్చిపోతాడు, అది ఇదని బ్యాక్ స్టోరీ పెట్టి ఇంట్రడక్షన్ అయితే మాత్రం మామూలుగా ఇవ్వలే. ఎలివేషన్ హీరో కన్నా దారుణంగా ఇచ్చారు. అది చూసి అబ్బా భలే ఉందనిపించింది నాకు ఆ ఇంట్రడక్షన్. తర్వాత ఇంకా క్యారెక్టర్ ఉండదు ఇంకా సినిమాలో. సినిమా అంతా మాంటేజ్ షాట్స్లో మనోడు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు తప్ప క్లైమాక్స్ వచ్చేదాకా కూడా ఏమి ఉండదు. క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొస్తారు అంతే. బిల్డప్ చేయడానికి బాగానే బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేశారు, కానీ సినిమా మొత్తం గంగలో కలిసిపోయింది. మొత్తం ప్రతి సీన్లోనూ మన దిల్ రాజు గారి డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే కనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే ఈ స్టోరీకి ఎందుకు ఇంత పెట్టారని అనిపిస్తూ ఉంటుంది. ఇది థ్రిల్లర్ కాదు, యాక్షన్ కాదు, డ్రామా కాదు, ఇది ఒక సర్వైవల్ యాక్షన్ డ్రామా. బట్ ఇందులో యాక్షన్ ఉండదు, థ్రిల్లర్ ఉండదు, డ్రామా ఉండదు. బట్ ఇది ఒక స్టోరీ, ఏదో వెరైటీ స్టోరీ. నచ్చింది ఏమైనా ఉంది నీకంటే? నచ్చినవి ఒక 2 ఉన్నాయండి. ఆ 2 అవి కూడా ఏంటంటే టెక్నికల్గా పాపం
అంజనీష్ లోక్నాథ్ గారు కాంతారా మూవీ మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు పాపం, ఎంత రాడ్ సినిమా అయినా ఏదో ట్రై చేశారు. సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది, ఆ విఎఫ్ఎక్స్ బాగుంది. అది కూడా ఎందుకు బాగుంది, మన దిల్ రాజు గారు పెట్టిన డబ్బులు 75 కోట్లు ఎంతో పెట్టానన్నారు, ఆ డబ్బులు కనిపిస్తున్నాయి తప్ప సినిమాలో స్టోరీ లేదు. నితిన్ గారిని చూస్తే కూడా జాలేసింది నాకు. అన్ని బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్. రాబిన్ హుడ్డే పెద్ద దెబ్బ అనుకుంటే ఇది దెబ్బ మీద దెబ్బే. అండ్ వర్షా బొల్లమ్మ గారు, సో మిడిల్ క్లాస్ మెలడీస్లో మీరు చూసుంటారు యాక్టర్స్. సో మంచి యాక్టర్ అండి, చాలా న్యాచురల్గా చేస్తారు. నాకైతే కొంచెం నిత్యమైన ఫీల్ వచ్చింది. సో మంచి యాక్టర్స్ని తీసుకొని ఆవిడ రోల్ కూడా చెడగొట్టేశారు. సో ఎందుకుంటారో కూడా అర్థం కాదు. ఏదో ఫైట్ సీక్వెన్స్ పెట్టి అవి పెట్టి నానా రచ్చ చేశారు. పెద్ద సినిమా వచ్చిందని అనుకునే లోపే ఫ్లాప్ సినిమా వచ్చింది. అలాగే సప్తమి గౌడ కాంతారా మూవీ యాక్ట్రెస్, ఆవిడ క్యారెక్టర్ అయితే ఇంకా దండం పెట్టాలి నిజంగా, మామూలుగా కాదు. క్రింజ్ ప్రో మ్యాక్స్. ఎందుకుంటుందో తెలియదు, ఏవేవో పంచ్ డైలాగులు, మెల్లగా నడుస్తుంది నత్త, నా పేరు మేనత్త, ఏంటేంటో డైలాగులు చెప్తూ ఉంటుంది. థియేటర్ దగ్గర బ్రో బ్రో నడుస్తూ ఉంటాడు చూడండి, అయ్యే సీరియస్ సిచ్యువేషన్ అనమాట. అంటే బేసిక్గా అక్కడ అడవిలో పరిగెడుతూ ఉంటారు, ఏదో కస్టమర్ కేర్ నెంబర్ అంటారు, ఎమర్జెన్సీకి కాల్ చేస్తే ఈవిడికి వస్తుంది అంటారు. ఈవిడ ఎక్కడో కొండ మీద గుడిసేసుకొని కూర్చుని ఉంటుంది, కాల్స్ అన్నీ ఈవిడికి వస్తూ ఉంటాయి. సో అసలు ఏం అర్థం కాదు. అంటే ఏదో ఒక ఈ వరల్డ్ ఎలా ఉంటుందని చెప్దాం అనుకున్నారు, ఏమో నాకు అర్థం కాలేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంటే మీకు. ఒక్క క్యారెక్టర్తో కూడా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఫస్ట్ 10-15 మినిట్స్లోనే సినిమా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి ఇంక పరుగే, అడవిలో పరిగెడుతూనే ఉంటారు. మీరు ఏ క్యారెక్టర్తోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. మీకు ఆ తమ్ముడు అక్క మధ్య రిలేషన్ కనెక్ట్ అవ్వరు. ఆఖరికి ఒక మెయిన్ క్యారెక్టర్ సినిమాలో చచ్చిపోతున్నా కూడా మీకు ఏడుపు రాదు. టైం చూసుకుంటారు, అమ్మయ్య చచ్చిపోయిందా, నెక్స్ట్ ఇంకా కాసేపట్లో సినిమా అయిపోద్ది వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు తప్ప మీరు దేనికి కనెక్ట్ అవ్వరు. సినిమాలో మీకు కొన్ని సీన్లు అయితే అనిపిస్తుంది, అంటే అసలు ఏంటి నిజంగా ఇది తీసారా సినిమా అనిపిస్తుంది మీకు. సో అసలు చిన్న పాప ఉంటుంది, ఆ పాపకేమో ఏదో డిఫెక్ట్ పెడతారు, ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకొచ్చి మంటల మధ్యలో పెట్టేసి డెలివరీ అంటారు. ఏ యాంగిల్లో చూసినా ఈ సినిమాకి లాజిక్ అనేది లేదు, ఈ సినిమాకి స్టోరీ అనేది లేదు. ఈ సినిమా ఎందుకు చూస్తున్నాం కూడా ఒక టైంకి మనకు అర్థం కాదు. అంటే ఎందుకు చూస్తున్నాం ఈ సినిమా అనిపిస్తుంది. చాలామంది లేచి వెళ్ళిపోయారు థియేటర్ నుంచి నేను ఉండగానే. బట్ నేను తప్పదు కదా, ఇంకా రివ్యూ చెప్పాలి కాబట్టి నేను చివరి దాకా కూర్చున్నాను. కానీ లేదంటే నాకు ముందే వెళ్ళిపోయేవాడిని. సినిమా ఇట్లా ఎండ్ అవ్వగానే లేచి వెళ్ళిపోయానండి నేను. అంటే ఎండ్ అయిపోయింది అమ్మయ్య అని చెప్పి. చాలా అంటే మనం పెట్టిన డబ్బులు పక్కన పెడితే అమ్మయ్య బయటకు వచ్చాను జైలు నుంచి అనిపించింది నాకు. సో ఇది సినిమా మీరు ఓటీటీలో వచ్చినా కూడా అంతే. నేనంటే థియేటర్లో రిమోట్ తీసుకొని ఫార్వర్డ్ చేయలేకపోయాను, బట్ మీరు ఓటీటీలో ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు. మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫార్వర్డ్ చేసుకోకుండా చూడండి ఓటీటీలో, మీకే అర్థమైపోద్ది నా బాధ ఏంటో. అదే అండి రివ్యూ. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. మీకే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.